ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు అష్టాదశ పురాణాలు, అందలి యొక్క విషయాలు, శ్లోక సంఖ్య గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ వల్ల జన్మించిన శ్రీ వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు, వేద విభాగము, బ్రహ్మసూత్ర రచన, మహాభారత రచన చేసిన గొప్ప మహర్షి. ఈ పురాణములను రచించినది వ్యాస మహర్షి అయితే అవి లోకానికి మొదట తెలియజేసినది సూత మహర్షి. పురాణాలు చెబుతున్న సమయంలో విన్నవారు నైమిషారణ్య వ్యాసులు మరియు 88,000 ఋషులు. వ్యాస భగవానుడు రచించిన 18 పురాణాల పేర్లను ఈ క్రింది శ్లోకమునందు కూర్చబడినవి. మద్వయం వద్వయం చైవ ప్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షత. ఇప్పుడు మద్వయము అంటే మకారంతో 2 పురాణాలు ఉన్నవి. అవి ఒకటి మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. బద్వయము అంటే బకారము, బకారముతో 2 అవి భాగవత పురాణము, భవిష్యత్ పురాణము. బ్రత్రయము బ్రకారంతో 3 అవి బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము. వచతుష్టయం వకారముతో అవి వాయుపురాణము, వరాహ పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము అని 4. అకారముతో అగ్ని పురాణము, నకారంతో నారద పురాణము, పకారంతో పద్మపురాణము, లింగాకారంతో లింగ పురాణము, గకారంతో గరుడ పురాణము, కుకారంతో కూర్మ పురాణము మరియు స్కాకారంతో స్కాంద పురాణము రచించారు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ది మత్స్య పురాణం. దీనిలో 14,000 శ్లోకములున్నవి. మత్స్యావతారం ఎత్తిన విష్ణువుతే మనువునకు బోధింపబడినది కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్యముల గురించి చెప్పబడినవి. రెండవది మార్కండేయ పురాణం. ఇందులో 9,000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షితే చెప్పబడినది శివ విష్ణువుల మహత్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యములు మరియు సప్తశతి లేక దేవీ మహత్యము చెప్పబడినది. చండీ హోమము, శతచండీ, సహస్రచండీ హోమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే. మూడవది భాగవత పురాణము. దీనిలో 18,000 శ్లోకములు కలవు. వేదవ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు, శ్రీకృష్ణు జనన లీలాచరితాలు వివరింపబడినవి. నాలుగవది భవిష్య పురాణం. దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానము, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలము, భవిష్యత్తులో జరగబోవు విషయాల వివరణయందు తెలుపబడినది. బ్రహ్మపురాణము. దీనినే ఆది పురాణము లేక సూర్యపురాణము అందురు. దీనిలో 10,000 శ్లోకాలు ఉన్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ నరకాలను గురించి వివరింపబడినవి. బ్రహ్మాండ పురాణము. దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణము బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వము, ఖగోళ శాస్త్రము మరియు స్వర్గ నరకాల వివరణ ఇందు ఇవ్వబడినది. బ్రహ్మ వైవర్త పురాణము. దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర, శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల ప్రభావం గురించి వివరింపబడినది. వరాహ పురాణము. దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతారం ఎత్తిన విష్ణువుతే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణంలో కలవు. వామన పురాణము. దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము, ఋతువర్ణనలు వివరింపబడినవి. వాయుపురాణము. దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివ భగవానునికి
మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణము చెప్పబడినది. విష్ణు పురాణము, ఇందులో 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది. విష్ణు మహత్యము, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వివరింపబడినవి. అగ్ని పురాణము, దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానుడిచే వశిష్ఠునకు శివ, గణేశ, దుర్గా, భగవదుపాసన, వ్యాకరణము, ఛందస్సు, వైద్యము, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ, ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్యము మొదలగు విషయాలు చెప్పబడినవి. నారద పురాణము, ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను 4 బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అది ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము శివస్తోత్రమునందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందులో కలవు. స్కాంద పురాణము, దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి స్కందుడిచే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్యములు, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవాఖండము, సత్యనారాయణ వ్రతము ఇందులోనివే. వైష్ణవ ఖండము, వెంకటాచల క్షేత్రము, ఉత్కల ఖండము అంటే జగన్నాథ క్షేత్రము, కుమారికా ఖండము అంటే అరుణాల క్షేత్రము, అరుణాచల క్షేత్రము, బ్రహ్మఖండము, రామేశ్వర క్షేత్రము, బ్రహ్మోత్తర ఖండము, గోకర్ణ క్షేత్రము, ప్రదోష పూజ, అవంతికా ఖండము, క్షిప్రా నది, మహాకాల మహత్యం మొదలగునవి కలవు. లింగ పురాణము, ఇందు శివుని ఉపదేశములు, లింగరూప శివమహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు, ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరింపబడినవి. గరుడ పురాణం, ఇందులో 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుతే గరుత్మంతునకు ఉపదేశించబడినది. ఇందులో శ్రీ మహావిష్ణువు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు తెలుపబడినవి. కూర్మ పురాణం, ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతారం ఎత్తిన విష్ణువుచే చెప్పబడినది. వరాహ నరసింహస్వామి అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళములో వారణాసి, ప్రయాగ క్షేత్ర వర్ణనలు తెలుపబడినవి. పద్మపురాణము, జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలము వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. 18 పురాణాలలోకెల్లా అత్యంతిక శ్లోకాలు కలిగినది పద్మపురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటప వధ, బ్రహ్మ సృష్టి కార్యము, గీతార్థసారము, పఠన మహత్యము, గంగా మహత్యము, పద్మగంధి, దివ్యగాథ, గాయత్రి చరిత్రము, రావి వృక్ష మహిమ, విభూతి మహత్యము, పూజా విధులు, విధానము, భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణములో వివరంగా తెలియజేయబడింది. ఈ విధంగా పురాణమునందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేదవ్యాస పీఠ మందిరమునందు రచింపబడి నైమిషారణ్యమునందు ప్రసిద్ధములయ్యున్నవి. పురాణాల్లో ఇన్ని నిక్షేపాలున్నాయి కనుకనే మన దేశంలో నేటికి ఎన్నో దేవాలయాల్లో నిత్య పురాణ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఈ విధంగా పురాణాల్లో ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే గాక సామాన్యులకు ఉపయోగపడే రీతులు, నీతులు ఎన్నో దర్శనమిస్తాయి. ఇవే కాక శివపురాణము, కార్తీక పురాణము, మాఘపురాణం అని మరీ కొన్ని పురాణాలు కూడా ప్రసిద్ధి చెందినాయి. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో బ్రహ్మ పురాణం గురించి తెలుసుకుందాము.